నిన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి గారు జగిత్యాల ఎమ్మెల్యే మీద దాడి చేయడం అనేది ఏమైనా చర్య? ముఖ్యంగా ఈ సమీక్షా సమావేశం రైతు భరోసా సహాయం, ఇందిరమ్మ ఆత్మ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, వీటి మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఒక రౌడీలాగా వ్యవహరిస్తూ ఏదో పబ్లిసిటీ కోసం, మీడియాలో పబ్లిసిటీ కోసం ఈ విధంగా వ్యవహరించడం ఏమైనా చర్య? ఒక విషయం, అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఈరోజు పిలవడం జరిగింది. పిలిచినప్పుడు మీ దగ్గర ఉన్న సమస్యలను కలెక్టర్లు అందరు ఉన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేపై ఉన్నది. కానీ మీది ఏ పార్టీ? మీరు ఎమ్మెల్యేగా మైక్ ఇవ్వద్దని చెప్పడానికి నీకు అర్హత ఎక్కడ ఉన్నదని నేను అడుగుతున్నా కౌశిక్ రెడ్డి. నువ్వు గతంలో ఎలక్షన్స్ అప్పుడు మా కుటుంబం అంట ఆత్మహత్య చేసుకుంటామని ఓటర్లను బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఇవాళ గతంలో కూడా ఒక ఎమ్మెల్యే మీద ఇంటి మీదకి వెళ్ళి ఏదో దాడి చేసే ప్రయత్నం చేసేది. ఇవాళ నువ్వు గెలిచింది 1 సంవత్సరం అయింది, అయినప్పటికీ నీ వ్యవహార శైలి బాగలేదు. ఇంకొక విషయం చెప్తున్నా, నువ్వు ఇదే టీఆర్ఎస్ ఉద్యమంలో వైసీపీలో ఉండి టీఆర్ఎస్ నాయకుల మీద రాళ్ళేసి మళ్ళీ వాళ్ళ పార్టీలనే చేరినావు. హుజూరాబాద్ బై ఎలక్షన్స్లో నువ్వు 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి నువ్వు ఓడిపోయి ఏదైతే ఈటల రాజేందర్ గారు రాజీనామా చేస్తే ఆ బై ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి అమ్ముడు పోయినవి నువ్వా మాట్లాడేది? ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి తీరు మార్చుకో. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అసెంబ్లీ స్పీకర్ గారికి. ఎందుకంటే ఆయన ఒక రౌడీలా వ్యవహరిస్తున్నారు. ఆయనను ఎమ్మెల్యే సభ్యత్వం